బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం, బీసీ సంఘాల లీడర్లు. భవిష్యత్ తరాల వారికి సర్వాయి పాపన్న స్ఫూర్తి తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. పాపన్న గౌడ్ పుట్టిన సర్వాయిపేట గ్రామం పక్కనే ఉన్న కిలాషాపూర్ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. ఇందుకోసం 4,70,00,000 నిధులు కేటాయిస్తూ ఈ రోజే ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు బట్టి. బలహీన వర్గాలుగా ఉన్నాం కదా, మనం ఏమీ సాధించలేమేమో అనేటువంటి ఆత్మన్యూనత భావంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ అలా కాదు, ఎన్ని ఇబ్బందులున్నా, పరిస్థితులు సహకరించకపోయినా, ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లేకపోయినా, రకరకాల ఇబ్బందులున్నా చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అని చెప్పి చూపించినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. పాపన్న గౌడ్ గారికి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయిపేట విలేజ్, ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కన ఉన్నటువంటి కిలాషాపూర్ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు 4,70,00,000 రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలియటం కోసం ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పెద్దల పొన్నం ప్రభాకర్ గారు దీన్ని బాధ్యతగా తీసుకొని టూరిజం శాఖ వారితో ఇతర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడి ఈ జీవోని ఇప్పించి సర్వాయి పాపన్న గారి జీవితం ప్రజలందరికీ ఆదర్శంగా ఉండటం కోసం వారు చేసిన కృషిని కూడా నేను ఈ సందర్భంగా వారిని అభినందిస్తా ఉన్నాను. చరిత్రలో చనిపోయిన 400 ఏళ్ల తర్వాత కూడా ఈ విధంగా జ్ఞాపకం చేసుకునే విధంగా మీ జీవితాన్ని మలుచుకోండి అనే సందర్భంగా ఈ జయంతి రోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పొమ్మని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ సందర్భంగా సామాజిక ఆలోచనతోటి సమాజంలో ఉన్న నలుగురు నాలాంటి వెనుకబడ్డ వాళ్ళని కలుపుకొని రాజ్యాధికారం వైపు పోవాలనే లక్ష్యంతో ముందుకు సాగినాడు కాబట్టి ఈ చరిత్రలో నిలిచిపోయినాడు. ఇటువంటి జయంతి వర్ధంతి వేడుకలు లేదా విగ్రహాలు అటువంటి మహానీయులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. రాబోయే రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలను కలుపుకొని విజయకేతనం ఎగిరేసే దిశగా ఒక స్ఫూర్తిదాయకంగా ఈ సభ ఉండాలని కోరుకుంటా ఉన్నా. తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం 100% ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తుంది అనే మాట మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా చాలా మంది ఆందోళనలు ఈ యొక్క వేదిక ద్వారా ఇలా మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గా, సహచర మంత్రులు శాసనసభ వేదికగా ఏనాడైతే కుల గణనకు మేము తీర్మానం చేసి కేబినెట్ లో ఇచ్చి జీవో నెంబర్ ఇచ్చి 150 కోట్లు ఇచ్చినామో తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుల గణనతో జరిగిన తర్వాతనే తొందరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఎక్కడి దాకా వచ్చింది